హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. ఇవాల్టి రాజీ హోమ్ స్టైల్లో కంది కాయలు తినటం వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ కంది కాయలు మన శరీరానికి ఎంత మేలు చేస్తాయో మాటల్లో చెప్పలేము. భారతీయ ఆహారంలో ముఖ్యమైన పంట కంది. నవధాన్యాలలో ఒకటి అయినది కందిపప్పు. ఈ కందిని కొన్ని వేల సంవత్సరముల నుంచి పండిస్తున్నారు. ఇందులో ఎటువంటి రసాయనాలు ఉండవు కాబట్టి ఇవి సహజమైన ఆహారం అని చెప్పవచ్చు. పల్లెటూరు వారు వీటిని ఉడికించుకొని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. చిన్నపిల్లలు వీటిని తినటం వలన బలంగా ఎదుగుతారు. అలాగే జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది. పచ్చి కందికాయలలో నియాసిన్, రైబోఫ్లోవిన్, బి విటమిన్స్ ఉండటం వలన జీర్ణక్రియ రేటు పెరుగుతుంది. అలాగే వీటిని తిన్న వెంటనే తక్షణ శక్తి కూడా వస్తుంది. కందికాయల పచ్చి గింజలలో లేదా ఉడికించిన గింజలలో చాలా పోషకాలు ఉన్నాయి. వీటిలో ప్రోటీన్స్, డైటరీ ఫైబర్, థయామిన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాపర్, మ్యాంగనీస్, ఫోలేట్, విటమిన్ సి, కే, బి1, బి3, కాల్షియం, జింకులు వంటివి ఉన్నాయి. కందికాయలోని పోషకాలు రక్తలేమి సమస్యలను తగ్గిస్తాయి. ఐరన్ లోపం ఉన్నవారు కందికాయలను పుష్టిగా తీసుకోవచ్చు. ఇందులోని పోషకాలు మనకు గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. ఈ కందికాయలను ఉడికించుకొని తినటం వలన ఒత్తిడి వంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. కంది చెట్టు నుంచి కాచిన పచ్చి కాయలు ఎండిన తర్వాత కందులు వస్తాయి. ఈ కందుల నుంచే మనకు కందిపప్పు అనేది వస్తుంది. లక్షలు ఖర్చు పెట్టిన పచ్చికాయలోని పోషకాలను పొందలేము. దీని శాస్త్రీయ నామం ఖజానస్ ఖజానా అని అంటారు. ఈ చెట్టు ఫ్యాబేసీ కుటుంబానికి చెందినది. కందికాయలు కాసే కాలంలో పల్లెటూరు వాళ్ళు వీటిలో కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికించుకొని తింటూ ఉంటారు. ఇవి చాలా రుచిగా ఉంటాయి. సిటీ వాళ్లకు వీటి రుచి సరిగ్గా తెలియదు. ఉడికించిన కందికాయలు ఒకసారి తింటే వదలరు. ఉడకబెట్టిన కందికాయలు బలవర్ధకమైన ఆహారం. వీటిని తినటం వలన మనం అధిక శక్తిని పొందవచ్చు. ఉడికించిన కందికాయలలో అమూల్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. కొత్త కణాలు వచ్చేలాగా కూడా చేస్తాయి. ఇందులోని పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. రక్తపోటు ఉన్నవారికి ఇవి మంచి ఆహారమని చెప్పవచ్చు. కందికాయలను అతి బీదవారికి దానం చేయటం వలన శుభ గడియలు మొదలవుతాయని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అన్ని రకాలుగా కుటుంబం లాభపడుతుందని కూడా అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పెద్దల మాటలను కొంతవరకు నమ్మవచ్చు. కందికాయలోని పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. అరుగుదల సమస్యలను దూరం చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు మనకు సీజనల్గా వచ్చే వ్యాధులు రాకుండా కాపాడతాయి. అనీమియాతో బాధపడే వారికి ఉడికించిన కంది గింజలు మంచి ఆహారం అని చెప్పవచ్చు. ఇందులో ఐరన్ ఉంటుంది కాబట్టి అనీమియా వ్యాధిగ్రస్తులు దీనిని తీసుకోవచ్చు. ఎర్ర రక్త కణాల అభివృద్ధికి కూడా కంది గింజలు తన వంతు సహాయాన్ని అందిస్తాయి. ఇవి రక్తంలోని కొవ్వు శాతాన్ని తగ్గించి బరువు తగ్గటానికి సహాయకరిస్తాయి. వీటిని తినటం వలన మనలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ బయటికి వెళ్ళి రక్త ప్రసరణ అన్ని అవయవాలకు సక్రమంగా సరఫరా అయ్యేలాగా చేస్తుంది. పూర్వకాలంలో కందికాయల కషాయాన్ని దగ్గు, కడుపు నొప్పి వంటి వాటికి ఔషధంగా వాడేవారు. ఉడికించిన కందికాయలు తినటం వలన బీపీని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. గర్భిణీ స్త్రీలకు కూడా ఇవి చక్కగా ఉపయోగపడతాయి. బిడ్డ ఎదుగుదలకు ఇవి ఎంతో దోహదపడతాయి. డెలివరీ సమయంలో స్త్రీలు ఎదుర్కొనే సమస్యలన్నింటినీ ఇవి తొలగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి గర్భిణీ స్త్రీలు వీటిని పరిపూర్ణంగా పరిపుష్టిగా తీసుకోవచ్చు. కందికాయలలో ఇవే కాదండి, ఇంకా బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నాకు తెలిసిన కొన్నింటిని మాత్రమే ఈ వీడియోలో షేర్ చేశాను. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.